పిఠాపురం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు లెక్కలు వేసుకుంటున్న విషయం విదితమే. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్ ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది. పవన్ ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటికి తీస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో పవన్ ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే పవన్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురంలో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసే టైంలో ఆ క్రేజ్ చూసి తెలుగు రాష్ట్రాల్లో షేక్ అయిన విషయం విదితమే. అయితే ఆ క్రేజ్ గురించి తాజాగా మోడీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ బాగా పెంచుకుంటున్నారు. పిఠాపురంలో నామినేషన్కే ఇంత క్రేజ్ అంటే చాలా షాక్ అయ్యాను నేను, గ్రేట్ అసలు అంటున్నారట మోడీ గారు. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.